రాహుల్ బాబు. సరసు మేడం పిలుస్తున్నారు. ఏమైంది సరసు? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నవ్యమ్మ, అమ్మగారికి నిజం తెలియకుండా మేము దొంగ సర్టిఫికెట్లు తీసుకున్నాం కదా, ఆ విషయం తెలిసి పోలీసులు రాహుల్ బాబుని అరెస్ట్ చేశారమ్మా. సరే ఉండు, ఇప్పుడే ఈ విషయం డాడీకి అన్నయ్యకి చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తాను. అయ్యో వద్దమ్మా, వద్దు వద్దు. ఎవరికి ఏ విషయం తెలియకూడదు. నేనే ఏదో ఒక విధంగా రాహుల్ బాబుని ఇక్కడికి తీసుకొస్తాను. మీరు అంతవరకు అమ్మగారికి తెలియకుండా చూసుకోండి చాలు. రాహుల్ బాబు. సరసు, రాహుల్ బాబు. సరసు. తీసుకురండి. అయ్యో ఒకసారి నా మాట వినడయ్యా. మా రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదు. ఏంటమ్మా మళ్ళీ వచ్చావు? ఒకసారి చెప్తే అర్థం కాదా? అయ్యో మీకు దండం పెడతానయ్యా, ఈ ఒక్క రోజుకి మా రాహుల్ బాబుని వదిలేండి. కావాలంటే రేపు మేమందరం వచ్చి మాట్లాడతాం. అప్పుడు మీరు ఏ శిక్ష వేసినా మేమందరం భరిస్తామయ్యా. మీ కాళ్ళు పట్టుకుంటాను. సరసు, ఏంటమ్మా ఇది? ఆవు పులి కథ చెప్తున్నావా? లేదయ్యా, కదయ్యా, మా బాధను అర్థం చేసుకోండి. మీకు దండం పెడతానయ్యా. నాకిప్పుడు వేరే దారి లేదయ్యా. మా రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదయ్యా. చూడమ్మా, చేసిన తప్పుకి చట్ట ప్రకారం శిక్ష అనుభవించాలి తప్ప క్షమించే అధికారం అర్హత మాకు లేదు. అయ్యో అలా అనకండి బాబు, అలా అనకండి. ఏమ్మా చెబుతుంటే అర్థం కావట్లేదా? నువ్వెంత బతిమలాడినా నేనేం చేయలేను. చూడండి, నాకు ఇంపార్టెంట్ కాల్ వస్తుంది. మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడండి. అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అవకాశం ఉండకపోవచ్చు. కానిస్టేబుల్స్ చూసుకోండి. అయ్యో బాబు గారు, ఇదంతా నా వల్లే బాబు, ఇదంతా నా వల్లే. నన్ను కాపాడాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి శిక్ష మీరు అనుభవించటం ఏంటి బాబు? సరసు, నాకేం కాదు. సరసు, నువ్వు ఏడోకు సరసు. ఈసారి మాత్రం అలా జరగదు బాబు. ఆ పోలీస్ ఆయనతో చెప్పి నా వల్లే నా కోసమే ఇదంతా జరిగింది అని చెప్పి నేను లొంగిపోతాను. మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. సరసు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసి నువ్వు పార్ట్నర్ అని ఫీల్ అవుతున్న మేడం అరే నీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది నువ్వు వెళ్ళకపోవడం ఏంటి? లేదు బాబు, లేదు, నా వల్ల కాదు బాబు. సరసు, నేను చెప్పేది విను. అక్కడ నేను లేకపోయినా పర్వాలేదు కానీ మేడంతో కలిసి డాన్స్ చేయాల్సిన నువ్వు ఇక్కడ ఉండకూడదు సరసు. సరసు, సరసు ప్లీజ్ నా మాట విని వెళ్ళు. నా వల్ల కాదు బాబు, నా వల్ల కాదు బాబు. ఆ శ్యామలే కావాలని మనల్ని ఇరికించింది. మనం చేసిన తప్పుని మన చేతే నిరూపిస్తానని చెప్పింది. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు బాబు, ఊహించలేదు. మీరు అరెస్ట్ అయిన విషయం అమ్మగారికి తెలిస్తే నాకు చదువు రాదని నేనే సరసనని తెలిసిపోతుంది. మనం ఎటు తప్పించుకోలేని విధంగా ఇరికించింది బాబు ఆ శ్యామల. సరసు, నిజం దాయడం ఇంత నేరంగా మారుతుందని నేను ఊహించలేదు. మనం చేస్తున్నది మంచి అయినా దేవుడు ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడో అర్థం కావడం లేదు. దేవుడు పెట్టే పరీక్షల గురించి కన్నా అమ్మగారు వేయబోయే శిక్ష గురించి తలుచుకుంటేనే నా గుండెల్లో భయంగా ఉంది బాబు.
ఇలా ప్రతిసారి చదువు గురించి మోసం గురించి పరోక్షంగా ఎన్నోసార్లు మాట్లాడారు. అమ్మగారు ఎంతగానో అభిమానించే మనమే ఇంత తప్పు చేశామని అమ్మగారికి తెలిస్తే క్షమించరు బాబు, క్షమించరు. సరసు సరసు కూల్ సరసు ప్లీజ్. చూడు సరసు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన భవిష్యత్తు గురించి కాదు, మేడం ఎన్నో ఏళ్ల కల గురించి. సరసు సరసు, ఈ కేసులో శిక్ష పడితే నేనొక్కడినే అనుభవిస్తాను, కానీ మేడం కల దూరమైన ఈ కాంపిటీషన్లో ఓడిపోయినా నేనే కాదు, ఇంట్లో అందరూ జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. సరసు, మనం ఇంత రిస్క్ చేస్తుంది ఎందుకు? మేడంని సంతోషంగా ఉంచడానికే కదా. దయచేసి అర్థం చేసుకో. నువ్వు ఇక్కడ ఉండడం కన్నా మేడం పక్కనే ఉండి మేడంని గెలిపించడానికి ఇదే మంచి అవకాశం. నా మాట విను సరసు, వెళ్ళిపో సరసు, నువ్వు ఇక్కడ ఉండొద్దు సరసు. ఏమ్మా, మీ ఆయన చెప్తున్నాడు కదమ్మా, ఎందుకు ఇంకా ఇబ్బంది పెడతావు? కానిస్టేబుల్స్ తీసుకురండి. అయ్యో, బాబు, సరసు ప్లీజ్, రాహుల్ బాబు, నువ్వు వెళ్ళు సరసు, మాట వినండి అయ్యా. నువ్వు వెళ్ళిపో సరసు, మేడం దగ్గరికి వెళ్ళు, నా మాట విను. రాహుల్ బాబు, సరసు సరసు, నువ్వేంటి ఇక్కడ? సరసు, నువ్వు ఇంటికెళ్ళు, నువ్వు రాహుల్ ఇంటికెళ్ళు. బాబు, మిమ్మల్ని వదిలేసి నేను వెళ్ళలేను బాబు. అది కాదు. అయ్యో, మా రాహుల్ బాబు ఏ తప్పు చేయలేదయ్యా. దయచేసి ఒక్కసారి పంపించండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా. ఇదిగో చూడమ్మా, ఇలా డైరెక్ట్ గా స్టేషన్కి వచ్చి రాద్ధాంతం ఎందుకు చేస్తున్నావు? అయ్యా, ఏదైనా ఉంటే మీ లాయర్తో వచ్చి మాట్లాడు, విసిగించుకో. వెళ్ళు. అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. చెప్పేది నీకేనమ్మా, వెళ్ళు. సరసు సరసు రాహుల్ బాబు, సరసు, నువ్వు ఇంటికెళ్ళు. నా గురించి బాధపడ్డం కాదు, ఎలాగైనా సరే మేడంని గెలిపించు. నీ మీద పెంచుకున్న నమ్మకాన్ని నువ్వే కాపాడాలి. నువ్వెళ్ళు సరసు, దయచేసి నువ్వు ఇంటికెళ్ళు. రాహుల్ బాబు, మిమ్మల్ని వదిలిపెట్టయ్యా, అలా వెళ్ళను బాబు. అయ్యో సరసు, నాకేం కాదని నేను చెప్తున్నాను కదా. నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు వెళ్ళు. మేడం గెలవాలి, ఆ బాధ్యత నీ మీద ఉంది. ఎలాగైనా మేడంని గెలిపించు సరసు. రాహుల్ బాబు, సరసు, నేను చెప్పేది నీకే, దయచేసి నువ్వు అర్థం చేసుకో సరసు. ఇంటికి వెళ్ళు. రాహుల్ బాబు, సరసు ప్లీజ్, నేను చెప్పేది విను. నువ్వు ఇంటికి వెళ్ళు, వెళ్ళు సరసు, వెళ్ళు. మేడంని నువ్వు గెలిపించి తీరాలి. నాకు మంచి చేయడం కూడా పాపమైపోయింది. నా కోసం ఆలోచించిన రాహుల్ బాబు ఇప్పుడు లోపలున్నారు. నిజం తెలియని అమ్మగారు అక్కడున్నారు. ఇప్పుడు నేనేం చేయాలి? గుప్పెట్లో దాచిన నిజం అగ్ని పర్వతం అయిపోయింది. దాచలేను, దూరంగా వెళ్ళలేను. అయ్యో, మేడం, మీ ఇన్స్పిరేషన్ మాకే కాదు, ఈ జనరేషన్ మొత్తానికి కూడా అవసరం. థ్యాంక్ యూ. మేడం, ఈ ఏజ్లో కూడా మీరు డాన్స్ ఇంత పర్ఫెక్ట్గా ఎలా చేయగలుగుతున్నారు? పోటీలో గెలవాలనే తపన, సంకల్పం ముందు వయసు ఒక్క నెంబర్ అవుతుందే తప్ప స్పీడ్ బ్రేకర్ కాదమ్మా. వెల్ సెడ్ మేడం. మేడం, రేపు మీతో కలిసి డాన్స్ చేయబోయేది ఎవరు? నా చిన్న కోడలు వాణి. అయితే రే మాకు డబల్ ధమాకా అన్నమాట. యా, యాక్చువల్లీ. మేడం, ఒక సెల్ఫీ. షూర్ షూర్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. అయినా మీకు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావట్లేదు తేజ. ఫోన్ స్విచ్ ఆన్ అయింది, ఒకసారి ట్రై చేయండి. మళ్ళీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది చక్రి. రాహుల్ వాణి ఎక్కడా? ఈవినింగ్ నుంచి ఎక్కడికి వెళ్లారు? కనిపించట్లేదు. ఫోన్ ట్రై చేసావా తేజ? యా మ్యామ్, చేస్తూనే ఉన్నాను. రాహుల్ నెంబర్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. సరే, కార్ తీయండి. వాళ్ళెక్కడికి వెళ్లారో నేను చూస్తాను. కనబడకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇది కరెక్ట్. పోలీస్ స్టేషన్కి వెళ్తే కన్ఫర్మ్ గా కనిపిస్తారు. యా ఆంటీ, మీరు చెప్పింది బెటర్ అనిపిస్తుంది. పదండి వెళ్దాం. ఒక్క నిమిషం మేడం. ఎక్కడికి ప్రీతి? రేపు ప్రోగ్రాం పెట్టుకొని మేడం ఇప్పుడు బయటికెందుకు? అది కాదు నవ్య, మరి వాణి రాహుల్ గురించి ఎలా తెలుస్తుంది? మేడం, వాళ్ళెక్కడికి వెళ్లారో నాకు తెలుసు. తెలుసా? మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు? అంటే మీరు తిడతారని. ఎక్కడికి వెళ్లారు? రేపు మీది సరస్వతి స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంది కదా మ్యామ్, దానికి సంబంధించి కొన్ని ప్రాప్స్ కొనడానికి వెళ్తామని చెప్పారు. లేట్ అయింది కదా, ఇంకా రాలేదని మీరు తిడతారని చెప్పలేదు మేడం. నేనెందుకు తిడతాను నవ్య? ఇద్దరూ కలిసి పని మీదే కదా వెళ్లారు. ఆ విషయం తెలియక నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా నవ్య. సారీ డాడ్, వచ్చేస్తారనుకున్నాను. బాగానే కవర్ చేశావు, కానీ ఎంతసేపు నేను చూస్తాను. నేనే సరస్సుని అన్న నిజం దాయడం వల్లే ఈ సమస్యలన్నీ తలెత్తాయి. కాలం ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం చూపిస్తుంది అంటారు, కానీ నా విషయంలో మాత్రం ఎందుకు పరిష్కారాన్ని దూరం చేస్తుంది, కొత్త సమస్యలకి కారణమవుతుంది. నేను రాహుల్ బాబు అక్కడ లేకపోయేసరికి అమ్మగారికి అనుమానం వస్తుంది. ఆ అనుమానం నిజం వైపు దారి చూపిస్తే అమ్మగారి ముందు నిలబడే ధైర్యం. ఏ అమ్మా, అయ్యో, ఉదయం నుంచి ఇలానే కూర్చున్నావు. వెళ్ళిపోమంటే నా మాట కూడా వినట్లేదు. బాగా పొద్దుపోయింది. మా కార్లో డ్రాప్ చేస్తాం, ఇక్కడి నుంచైనా వెళ్ళమ్మా. వద్దండి, నేను ఇంటికి వెళ్తే మా రాహుల్ బాబుతోనే వెళ్తాను. ఒంటరిగా వెళ్ళడం నా వల్ల కాదు, నేను వెళ్ళలేను.
నేను వెళ్ళలేను. సార్ చెప్పండి. సార్ ఉదయం నుండి మీ వైఫ్ స్టేషన్ బయటే ఉన్నారు సార్. తన ఇంటికి వెళ్ళలేదా? లేదు సార్, ఎంత నచ్చ చెప్పినా వినడం లేదు. లాస్ట్కి మీరైనా చెప్పండి. ఎవరైనా పై ఆఫీసర్లు వస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. సరే అండి, ఒకసారి తను పిలుస్తారా? అలాగే సార్. బాబు చెప్పండి బాబు. ఏంటి సరసు ఇది? నిన్న ఇంటికి వెళ్ళిపోమన్నాను కదా, అయినా ఎందుకు ఇక్కడే ఉన్నావు? రాహుల్ బాబు, నాకు ధైర్యం సరిపోవడం లేదు. మిమ్మల్ని ఇలా వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు బాబు. సరసు, నిజం తెలియడానికి ఎంత ఛాన్స్ ఉందో అలాగే తెలియకపోవడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది సరసు. కానీ నువ్వు ఇక్కడే ఉండడం వల్ల కన్ఫర్మ్గా మేడంకి డౌట్ వస్తుంది. సరసు, శ్యామల అనుకున్నది జరగకూడదంటే మేడం రేపు కాంపిటీషన్లో గెలిచి తీరాలి. దానికి నీ సాయం కావాలి. మేడం కల కన్నా మనకి ఏది ఎక్కువ కాదు, అది నువ్వు గుర్తుపెట్టుకో సరసు. సరసు, నాకేం కాదని చెప్తున్నాను కదా, ప్లీజ్ సరసు, నువ్వు ధైర్యంగా ఇంటికెళ్ళి సరసు. సరసు, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. నా కోసం వెళ్ళు. సరే బాబు, మీరు జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త. అయ్యో, మా రాహుల్ బాబు ఉదయం నుంచి ఏమీ తినలేదు. కాస్త భోజనం పెట్టండి. సరేనమ్మా. మీరు కూడా వద్దనుకుంటే భోంచేయాలి, సరేనా? నా గురించి నువ్వేం ఆలోచించుకో. నువ్వు త్వరగా వెళ్ళి తిని రెస్ట్ తీసుకో, సరేనా? నీకు ధైర్యం చెప్తున్నాను, కానీ రేపటి గురించి నిజం తెలిస్తే, ఎదురయ్యే పరిస్థితి గురించి, ప్రాబ్లం గురించి నీకన్నా నాకే ఎక్కువ భయంగా ఉంది సరసు. తేజ, ఒకసారి వాణి ఫోన్ నెంబర్కి కనెక్ట్ చేయి. ఓకే మ్యామ్. నవ్య, వాణి నంబర్ రింగ్ అవుతోంది గాని ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? రింగ్ అవుతుందా? ఇప్పటి వరకు తన నెంబర్ పనిచేయలేదు మేడం. రింగ్ అవుతుందా? మళ్ళీ చేయండి ఆంటీ. ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో అడగండి. నేను కాల్ చేస్తాను.
లిఫ్ట్ చేయట్లేదు మేడం.